హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కొత్త వ్లాగ్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మా ఇంట్లో, మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో నరసింహస్వామిని ఇంకా ఎల్లమ్మ తల్లిని కొలువు తీర్చుకుంటున్నాము. ఆ వీడియో, ఆ జర్నీ మొత్తం ఈ వ్లాగ్లో కవర్ చేసా. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంట్లో ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ పుట్టమన్ను తీసుకొని దేవుడికి గద్దేయడానికి పుట్టమన్ను తీసుకొని వచ్చేసినట్టు. సో ఇదే అన్నమాట, మన్ను తీసుకొని దేవుడికి గడ్డ కట్టేస్తారు. ముక్షాల బాసింగానికి విదంత లగ్నం తారాబలం విదేక లగ్నం సులగ్న శోభదనం విదంత లగ్నం రేణుకా ఎల్లవ్వ నరసింహస్వామి ముక్షాల బాసింగానికి సులగ్న శోభదనము అక్షాంతల యావంటిది నరసయ్యని కూతుల వాళ్ళు వయ్యవంటిది. హలో దీవెన రామ వరి దీవానుండే రామ కొడుకుల బిడ్డలే రామ కొడియ సంపది రామేశ్వలే జన్మికెలి పడవల సేతుల్లా రామ బంగారు కడియలే టైం 1 అవుతుంది. ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నైట్లో అయ్యే ప్రోగ్రామ్ రన్ అయినాయి. నెక్స్ట్ ఏంటంటే గద్ద కట్టడానికి మన్ను పడతారంట. అంటే ఆ మన్ను మొత్తం జల్లడ పట్టేసి దేవుడికి గద్ద చేసి కూర్చోబెడతారు. అది ఎప్పుడు మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ చేస్తారు. మంగాళ మారి పాడారమ్మ మా నరసయ్యకు మంగాళ జ్యోతులు వరోయమ్మ వ్యాపారమందు సాయకారముండని సంజు సాయకారముండని స్వామి తోడు గలగని జాయిరబోతి జాయిలా కోడి బండారు గద్దె కాడ. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు ద సెక్షన్ 2 ఆఫ్ అమ్మవారి పెళ్లి లగ్గం. రామ రామ సీతారామో రామణ రామ జయ రామ 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 సీతారామ రామణ
కొద్దిగా ఇప్పుడే వద్దు, దేవుని తీసుకురావాలి. ఇంకా మన టైం ఉంది. నాగవెల్లి పట్నం ఇది. నాగవెల్లి పట్నం మీదకి దేవుని తీసుకురావాలి. దేవుని తీసుకువచ్చి దేవుని ఇక్కడ కూర్చుండబెట్టి కళ్యాణం చేయాలి, నాగెల్లి చేయాలి. నాగెల్లి చేసినాక మేకపిల్ల మత్తగొలపాలి. మేకపిల్ల మత్తగొలిపినాక అక్షంతలు వేయాలి. అక్షంతలు వేయనాక ఓడి బియ్యాలు పోయాలి. ఓడి బియ్యాలు పోసుకున్నాక అప్పుడు ఆచార్య మొదలు పట్నం మీదకి ఎక్కించి పట్నం తొక్కియాలి. అప్పుడు దేవుని గద్దెకి ఎక్కియాలి. గద్దె మీద నరసింహస్వామిని కూర్చుండబెట్టాలి. సో మనం రాత్రి తెచ్చిన పుట్ట మనతోనే ఇక ఇట్లా గద్దె కట్టినారు. గద్దె దీని మీద అమ్మవారు ఉంటుంది, ఇటు సైడ్ నరసింహస్వామి కూర్చోబెట్టేశారు. ఇందాక ఆ బయట వేసిన పట్టణాలలో నరసింహస్వామిని తీసుకొని పూజ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ కొలువు తీసేసారు. ఇక మీ డాడీకి ఒక 90 అందిస్తే సెట్ అవుతాడు. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి ఇలా అమ్మవారిని ఇంకా నరసింహస్వామి ఇద్దరిని తీసుకుని వచ్చి ఇక ఈ పట్టణాలలో ప్రాసెస్ చేశారు. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. అదే చేసి మళ్ళీ ఇంతక పెద్ద చేస్తున్నా కదా, గద్దె లోపల పూజ పెట్టేసి ఇక మనం డైలీ పూజ చేసుకోవాలి. సో దాని నిద్ర మొత్తం ఎట్లా అంటే ఇక వంట పెట్టేసేసారు, దాన్ని నిద్ర వచ్చేసారు. లేపేంత వరకు లేవదు ఇక అది కథం. జీటీఎస్ గో టు స్లీప్. మొక్కిరు మంచిగా మొక్కిరా, సంతోషమేనా? మంచిగా నిద్ర వెళ్ళిపోయింది. తాడేస్తాడు నేను 10 సార్లు వెళ్ళిన సంజన దాని గురించి. కట్టేసేది పెద్ద మంచిగా నువ్వు చేసుకునే పని ఎడ చెప్తావు. చెప్పినా పెళ్ళి అయిపోయాక తీసుకొచ్చి పెట్టేస్తున్నారు టేబుల్ అని. సో ఫైనలీ మొత్తం పూజ పెళ్ళి అంతా అయిపోయింది. ఇంట్లో ప్రోగ్రామ్ వంటలు అవుతున్నాయి. శశిబాబు ద షెఫ్. సో వంటలు అయిపోగానే తినేసి ప్యాకప్ ఎక్కరు అక్కడ. వంటలలో మటన్, చికెన్, సాంబార్ అంతే 3. ఎవరి పని ఎలా ఉన్నాడు? ఆడ మా తమ్ముడు వంటలు వండుతున్నాడు, ఈడ మా అత్త అది ఇక్కడ మొన్న వాళ్ళందరూ చిల్లై రిలాక్స్ అవుతారు. రాత్రంతా ఎవరికి నిద్ర లేదు, మొత్తం 3 ఫేసెస్. సో వైట్ రైస్, కర్డ్, పప్పు, మటన్, చికెన్ అంటే సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం ఇన్కంప్లీట్ ఉంటుంది వీడియో, బట్ ఏంటంటే నేను తీయలేకపోయినా అండ్ వీడియో తీయలేకపోయినా చెప్పాలంటే. ఏమనుకోకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.